హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు తిరుమలకి వెళ్తున్నాం. నేను నా ఫ్రెండ్ ఇద్దరం తిరుమలకి దర్శనానికి వెళ్తున్నాం. 1 గంటకి వచ్చినాము తిరుపతికి టోకన్స్ కోసం. టోకన్స్ ఎక్కడ దొరకలేదు, అందుకే ఇంకా శ్రీవారి మెట్ల కాడ మార్నింగ్ 6కే టోకన్స్ ఇస్తారంట. ఎర్లీ మార్నింగ్ మనం అక్కడికి వెళ్ళేసి 6కే టోకన్స్ తీసుకొని శ్రీవారి మెట్ల కాడ నుంచి కొండపైకి వెళ్ళిపోదాం. ఎవరైనా కానీ ఫ్రెండ్స్ తిరుమలకి వెళ్ళాలనుకుంటే కన్నా ఆ రోజు ఈవినింగ్ వచ్చి శ్రీవారి మెట్లు కానీ భూదేవ కాంప్లెక్స్ కానీ ఇక్కడ టోకన్స్ ఇస్తారు. వీలైనంత వరకు కొంచెం ఈవినింగ్ అంటే నైట్ ఒక 10-11 కట్టా వచ్చేసి క్యూలో ఉంటే కన్నా టోకన్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. దర్శనం కూడా భిన్న అయిపోతుంది. అదే ఫ్రెండ్స్, ఇప్పుడే అలిపిరికి రీచ్ అయినాము. అలిపిరి నుంచి తిరుమలకి వెళ్తున్నాము. యాక్చువల్లీ శ్రీవారి మెట్ల కాడికి వెళ్ళి మార్నింగ్ ఎంతో కష్టపడి టోకన్స్ తీసుకున్నాము. రేపు మార్నింగ్ 6 o'clockకి దర్శనము. అందుకు ఈరోజు ఈవినింగ్ 6 బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి ఈవినింగ్ 6కే బయలుదేరుతాం. ఇక్కడ ఇంకా వెళ్ళి పైన లగేజ్ ఇక్కడే ఇచ్చేసినాము. ఎవరైనా కానీ ఫస్ట్ పాదం కాడ టెంకాయలు కొట్టాలనుకుంటే కన్నా నా సజెషన్ ఏంటంటే టెంకాయలు మీరు బయట తెచ్చుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క టెంకాయ వచ్చి 50 రూపాయలు ఉంది. నా రిక్వెస్ట్ ఇదే, ఎవరైనా టెంకాయలు కొట్టాలనుకుంటే బయట నుంచి తెచ్చుకోండి. వచ్చేసిన ఫ్రెండ్స్ ఫస్ట్ పాదం శ్రీవారి ఫస్ట్ పాదం. ఇదిగో నా ఫ్రెండ్ అయ్యే బ్రా సబ్స్క్రైబర్స్. పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివిద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివిద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. జంతువుల దగ్గరికి వెళ్ళమాకండి. మార్గ మధ్యంలో అందరం కేసులో కర్రలు ఇచ్చారు ఫ్రెండ్స్, కర్రలు ఇచ్చారు. స్టార్ట్ అయింది. అలిపిరి నరక మార్గంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమన్నా ఉందంటే పులుల బయట ఎక్కువగా ఉన్నదంట. అందువల్ల మినిమం ఒక 200 మెంబర్స్
గ్యాదర్ అయితేనే పంపిస్తున్నారు. గ్యాదర్ అయితేనే పంపిస్తున్నారు. అందుకు 10 మంది వచ్చాను, 200 మంది గ్యాదర్ అయిన వరకు కూర్చోబెట్టి గైడ్లైన్స్ ఇచ్చి ఎటు వెళ్ళాలా ఏం చేయాలా అని చెప్పి నీట్గా గైడ్లైన్స్ ఇచ్చి మంచిగా ఒక కర్రీ ఇచ్చి పంపిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, చెక్కింగ్ పాయింట్ వచ్చింది చూడండి. నేను నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం తిరుమలకి. ఇప్పుడు స్టార్ట్ అయింది. ಪ್ರಕಾಶ್ ಅವರು, ಮನೋಹರ್ ಅವರು, ತಿಪ್ಪಟೂರು ನಿವಿಲಿಗರಣ ದೇವಸ್ಥಾನಗಳ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ತಿರ ಬರಬೇಕು. ಸೌಭಾಗ್ಯ ಇಲ್ಲಿ ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ. ಪ್ರಕಾಶ್ ಅವರು, ಮನೋಹರ್ ಅವರು, ತಿಪ್ಪಟೂರು ನಿವಿಲಿಗರಣ ದೇವಸ್ಥಾನಗಳ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ತಿರ ಬರಬೇಕು. ಸೌಭಾಗ್ಯ ಇಲ್ಲಿ ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ. ಹನುಮಂತ ಅವರು, ಶ್ರೀಕಾಂತ್. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే గాలిగోపురం దాటుకున్నాము. గాలిగోపురం దాటుకున్నాం, కానీ గాలిగోపురం కాడ కూడా సెక్యూరిటీ ఎక్కువగా ఉంది. అక్కడ ఏమంటున్నారంటే టైగర్ ఉంది, అందుకు సింగిల్గా పోకండి, గ్రూప్ అంటే మినిమం ఒక 50-100 మెంబర్స్ అన్న వస్తే కన్నా పంపిస్తాము, లేకపోతే అప్పుడు దాకా కూర్చోవాల్సిందే అంటున్నారు. చూద్దాం. అయితే కన్నా దగ్గర 2 years అవుతుంది ఫ్రెండ్. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒకసారి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిందంటే డిగ్రీ సెకండ్ ఇయర్లో ఒకసారి వెళ్ళాను అంతే. దగ్గర 2 years అవుతుంది నాకు నడుచుకుంటూ వచ్చి. దేవుడు కనపడేసినాడు. చెమట్లు కారిపోయినాయి అసలు, ఒక్క రోజు కూడా ఇద్దే లేదు. 2 years తర్వాత వెళ్తారంట, అప్పుడు నాకు వెయిట్ చేద్దాం. ఎంత ఉత్సాహంతో గోవిందా అంటూ కానీ దారిలో నా ఫ్రెండ్ అయిన భాను వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడే సారోలు మళ్ళీ ఇక్కడ ఆపినారు. 20 నిమిషాల ముందు పులి స్టెప్స్ని క్రాచ్ చేసుకుంటూ వెళ్ళిందంట. అందుకు ఒక 1/2 hour 1 hour ఆగండి, మరి వెళ్తురు, అది కాక అందరూ కలిసిగా ఒకేసారి గుంపుగా వెళ్ళండి, సింగిల్గా వెళ్ళొద్దండి అని చెప్పి ప్రతి ఒక 5 నిమిషాలుగా ప్రతి 500 మీటర్లకు ఒకసారి ఆపి అదే పనిగా విజిలెన్స్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చాలా కేర్ తీసుకున్నారు. ఎలక్ట్రిక్స్కి ఎవరికి ఎంత చెప్పుకున్నా చూడాలని చెప్పి చూడండి ఒకసారి. దర్శనం చేసుకున్నాం. మీటింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. వీడియోస్ నడిచి కాళ్ళు పోతున్నాయి ఫ్రెండ్స్. దొంగన కొడుకు తిరుమలకి వెళ్తా రొమాంటిక్ సాంగ్స్ పెట్టుకొని పోతాను.
నైట్ టైం 9:10 అవుతుంది. ఇంకా వెళ్తానే ఉన్నాం. బాగా మోకాల పర్వతం కాడికి వస్తానే వాన స్టార్ట్ అయింది. లాస్ట్ కొండ. టైం ఏమో 9:25 అవుతుంది. వాన గుమ్ముతుంది. ఎట్లా వాడకుండా చేసింది వాన. కాలేమో సలుపుతున్నాయి ఒకటేమైనా చిమ్మని తట్టుకోలేకపోతున్నాం. అసలు కూర్చుని దానికి కూడా ఇది లేదు, మొత్తం తడిసిపోయింది. నా ఫ్రెండ్ చూడండి, పెద్ద గాలి వాన ఫ్రెండ్స్. ఒక గంట చూపులు ఆక్కన్న పడింది. చిన్న చలి గాలి, ఒక పక్క వాన. అసలు మా కాడ ఒక బెడ్షీట్ కూడా లేదు. నా ఫ్రెండ్ ఏమో గోపురం లోపల ముడుక్కునేసినాడు. నేను కొంతమంది ఇంకా బయట ఉండిపోయినాము. చిన్న చూడండి చలిగాలి అసలు ఒకటేమైనా చంపేస్తాను. అసలు చిన్న వాన పడ్డాము, అంతా తడిసిపోయింది. తల బరువు ఎక్కిపోయింది. చంపేస్తాం, పెట్టుకోలేకపోతే. ఒకసారి మీరే చూడండి. గైస్, ఎలా అనిపించిన వీడియో? బాగుందా? ఐ హోప్ మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్ చాలా అంటే చాలా ఒక స్పీడ్ మెమోరీ లాంటిది ఇది మాకు. ఎందుకంటే దారి మధ్యలో పులి, ఆ వాన, ఆ చలికి ఇద్దరం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. కానీ ఫైనల్గా దేవుణ్ణి దర్శనం చేసుకుంటేనే అప్పటి వరకు పడిన కష్టాలన్నీ ఒకసారిగా పోయినాయి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కనుక మన వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.